హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మరో మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో ఇప్పుడు చూద్దామా? నీ గమ్యము నీ చేతిల్లోనే. అవును. ప్రతిరోజు ఎవరైనా సరే నిద్ర లేవగానే ఏం ఆలోచిస్తారు? ఈరోజు నేను ఏం సాధించాలి అనా? లేదంటే మళ్ళీ అదే పాత రోజులు, మళ్ళీ అదే పాత పనులు అని చెప్పా? మీరు ఎలా ఆలోచిస్తూ ఉంటారు? ఒకటి మాత్రం గుర్తుంచుకో. నీ తలరాత్రను దేవుడు రాస్తే నీ జీవితాన్ని నువ్వే రాయాలి. అందరికీ నమస్కారం అండి. మనలో ఉన్న అసలైన శక్తిని ఎలా గుర్తించాలో, దానిని మన నుంచి ఎలా బయటకు తీయాలో ఈ రోజు మనం ఈ వీడియోలో చూసేద్దామా? అయితే అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనక ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. చాలా మంది జనరల్‌గా చెప్పే మాట, నాకు అదృష్టం లేదండి. నేను దురదృష్టవంతుడిని. నేను ఏ పనికి పనికిరాను. నాకసల ఏ పనులు కూడా అచ్చి రావు అని చెప్పేసి వాపోతూ ఉంటారు. అసలు అదృష్టం అనేది ఆకాశం నుంచి ఊడిపడదు. నీ కష్టానికి తోడయ్యే ఒక అవకాశం మాత్రమే అదృష్టం. మనము ఓడిపోవటానికి చాలా కారణాలుంటాయి. ఓటమికి చాలా చాలా కారణాలు. అవేంటంటే, నీ తలరాతను ఆ భగవంతుడు రాస్తే నీ జీవితాన్ని మాత్రం నువ్వే తీర్చిదిద్దుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఎందుకు ఫెయిల్ అవుతాం? మన ఓటమికి కారణం ఏమిటి అని విశ్లేషించుకున్నప్పుడు, మనం తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి మనకి బెడిసి కొడుతూ ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకునే పని రాంగ్‌గా ఉంటుందో, అప్పుడు మనం విఫలం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకేసారి మల్టిపుల్ టాస్క్ లాగా ఎక్కువ పనులని సెలెక్ట్ చేసుకోవటం. ఇలా చేస్తే కూడా మనం అనుకున్న పనిని సాధించలేము. ఎప్పుడైనా మనము ఒక పనిని అనుకున్నప్పుడు దాని మీదే కేంద్రీకృతం అవ్వాలి. ఇక వేరే పనులను మనం పట్టించుకోకూడదనమాట. ఒక పని మీదే కాన్సంట్రేషన్ చేస్తూ ఉన్నప్పుడు మనకి దాని మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ చేయటానికి అవకాశం ఉంటుంది. అలాగే విజయం సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకేసారి 2, 3 పనులని మనం పెట్టుకున్నప్పుడు 2, 3 విధాలుగా మనం యాక్టివిటీస్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మనకి అనుకున్న ఫలితాలు సరిగ్గా రావన్నమాట. మన ఓటమికి ఇది కూడా ఒక కారణమై ఉంటుంది. ఇక నెంబర్ 2, ఎదురు దెబ్బలు. మనం ఏ పని చేసినా సరే ఎదురు దెబ్బలనేవి సహజంగా వస్తూ ఉంటాయి. వీట్లికి అసలు భయపడకూడదు. ఇట్లా ఎదురు దెబ్బలు ఎందుకు వస్తూ ఉంటాయంటే, మనకు తెలిసిన వాళ్ళే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మన స్నేహితులు అనుకున్న వాళ్ళే ఒక్కొక్కసారి మనకి ద్రోహం చేసి ఉండవచ్చు. అదే విధంగా మనం చేయవలసిన పనిని మనం సరిగ్గా సెలెక్ట్ చేసుకోకుండా ఉండవచ్చు. మనం అనుకున్న పనిని సాధించటానికి అడ్డదారులలో వెళ్ళకూడదనమాట. మనం చేయాల్సిన పనిని చేయటం ముఖ్యమే. కానీ అంతకన్నా ముఖ్యం నిజాయితీగా దాన్ని చేయటం. లక్ష్యాలు పెట్టుకుంటారు కొంతమంది. ఈ లక్ష్యాన్ని పెట్టుకునేటప్పుడు ఒకేసారి పెద్ద లక్ష్యంగా గనక మనం పెట్టుకున్నామనుకోండి, దాన్ని కొంచెం కష్టంగా ఉంటుంది మనకి. మన శక్తికి మీరిన పనిని మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో, అప్పుడు మనకి లక్ష్య సాధన కష్టమైపోతూ ఉంటుంది. మన చిన్న చిన్న లక్ష్యాలను సెట్ చేసుకోవాలి. వాటిని ఒక్కొక్కటిగా వన్ బై వన్ నెరవేర్చుకుంటూ వెళ్ళినప్పుడు, ఒకరోజు పెద్ద లక్ష్యాన్ని మనం ఈజీగా సాధించగలుగుతూ ఉంటాం. ఇది కూడా మన ఫెయిల్యూర్స్‌కి కారణమవుతూ ఉంటుందేమో. అతిగా ఆలోచించటం. ఇంకా మనం పనిని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయనే లేదు. అంతలోకే ఎన్నో ఆలోచనలు, బోలెడన్ని ఆలోచనలు. ఈ పని నేను సాధిస్తానా లేదా? ఓడిపోతానేమోనని ఎంతో భయం. దీని గురించి అతిగా ఆలోచిస్తూ ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకుంటా ఉంటారు. ఇట్లా చేయటం కూడా మనకి ఓటమికి కారణమవుతూ ఉంటుంది. అతిగా ఆలోచించటం అంటే, ఈ పనిని నేను ఓడిపోతానేమో. ఓడిపోతే ఓడిపోతాం. ఒకసారి ఓడిపోతామా? 2 సార్లు ఓడిపోతామా? 3 సార్లు కూడా ఓడిపోతామనుకోండి. ఇక నాలుగోసారి కూడా గెలవమా? ఒక విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. మనపై మనకు నమ్మకం ఉంటే ఎటువంటి పనినైనా సరే మనం చేయటం సాధ్యమే. కానీ మనకు శక్తికి మించిన పనిని మాత్రం మొదట్లోనే మనం ఎంచుకుంటే మాత్రం మనకెక్కడో ఒక దగ్గర దెబ్బ కొట్టేస్తుందనమాట. మన శక్తి ఏంటో మనకి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఒక్కొక్కసారి మనకు కూడా తెలీదు. ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్ వస్తున్నప్పుడు మనకి శక్తి లేదనుకుంటాం. నేను శక్తిహీనుడను అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ హనుమంతుడి శక్తి హనుమంతుడికి ఎలా అయితే తెలియలేదో, అలాగే మనలో దాగున్న శక్తి మనం పసిగట్టలేమనమాట. మనకి విజయం చేకూరినప్పుడు తెలుస్తుంది మన గెలుపు యొక్క బలము, ఆ బలం వెనకాల ఉన్న మన యొక్క శక్తి. నీపై నీకు నమ్మకం ఉందనుకో, ఎటువంటి పనినైనా సరే సాధిస్తూ ఉంటావు. ఎవరైనా సరే నిన్ను డీమోటివేట్ చేయటానికి చూసినప్పుడు, అట్లాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్ళాలి అని అనుకుంటావో, ఖచ్చితంగా నువ్వు అనుకున్న పనిని సాధిస్తూ ఉంటావు మిత్రమా. దయచేసి ఈ మాటలను గుర్తుపెట్టుకో. ఏదో ఒక రోజు నీ లక్ష్యాన్ని నువ్వు సాధించినప్పుడు, నీ అంత గొప్ప బలవంతుడు లేదని నీకే అర్థమవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం కనే కల ఏదో మనకి మాత్రమే తెలుసు. దాన్ని సాధించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. కాబట్టి మనం ఈ రోజే మొదలు పెడదాం. ఈ రోజే బద్ధకాన్ని విడిచిపెట్టి
అనవసరమైన అనుమానాలను కట్టిపెట్టి అడుగు ముందుకు వేద్దాం, విజయాన్ని సాధిద్దాం. లే, అనుకున్న పనిని ఈ రోజే మొదలుపెట్టు, అడుగు ముందుకు వేయి, ఖచ్చితంగా విజయం నీ వెంటే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.